నిరంజన్ గారు కెమెరా పైన పెట్టండి సార్. మళ్ళా అంటే కోపాలు. యా యా వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఏఆర్ పైన ఛానల్ గైస్. దిస్ ఈజ్ లిఖిత్ సాయి అండ్ మీరు చూస్తున్నారు సారీ ఇవన్నీ చెప్పలేము. యా ఇప్పుడు మీరు చూస్తున్నారు లిఖిత్ సాయిని. ఇంతవరకు ఎప్పుడు చూడకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు. అయితే అది ఏం చెప్తున్నావురా? ఏంద్రా ఇది? ఓ యా 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 పాయింట్ ఏంటంటే పిచ్చోన్ అయిపోయినా. ఎందుకు ఇట్లా అవుతున్నా అంటే ఇప్పటికీ ఒక 28th టేక్ ఇది. సో ఇరిటేషన్ వస్తుంది చెప్పి చెప్పి చెప్పి. నీ అమ్మ వ్లాగింగ్ అట్లనే ఉంటుంది కాబట్టి సారీ వ్లాగ్ చేస్తున్నా. యాక్చువల్గా వ్లాగ్స్ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ షార్ట్ ఫిలిం అది ఇది అని చెప్పేసి వ్లాగ్స్ చేస్తున్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాయిస్ కెమెరాతోటి తీస్తే దానికి ఒక కెమెరా అటాచ్ చేసి పెట్టింది. కెమెరాతోటి తీస్తే దానికి ఒక మైక్ ఉంటుంది కదా, అది ఒక మైక్ అటాచ్ చేసినుండే. దాంతో తీస్తే ఏంటంటే ఎక్కువ సౌండ్ ఎక్కువ వస్తుంది, వినిపిస్తలేదు సరిగా నేను మాట్లాడింది. మరి దానికి తోడు ఏమైందంటే బయట వర్షం పడుతుంది, ఆ సర్రమన సౌండ్ వస్తుంది. నాకు బీపీ సర్రమన ఎక్కిస్తుంది అట్లా సౌండ్ వస్తే. నాకే ఎక్కుతుందంటే విన్నే మీకు ఆబ్వియస్గా బీపీ రేజ్ అయిపోతుంది. ఏంద్రా ఈ సౌండ్ అనిపిస్తుంది, అవునా కదా? సో అట్లా ఏంటంటే ఇది ఫోన్లో రికార్డర్ ఆన్ చేసి ఇంతకు మ్యాటర్ చెప్పలేదు కదా, చెప్పిన అనుకుంటా. వ్లాగ్స్ తీస్తున్నా. యా వ్లాగ్స్ తీస్తున్నా. అసలు నువ్వు ఓనీరా ఎంతసేపు మాట్లాడినావు, 2 నిమిషాలు మాట్లాడినావు, ఏం అర్థం కాలే అంటే గైస్, నన్ను అందరూ మా ఫ్రెండ్స్ కానీ మా ఇంట్లో అందరూ నన్ను లిఖిత్ సాయి అని పిలుస్తారు. సో నా పేరు లిఖిత్ సాయి. అండ్ కొన్ని ఇయర్స్ నుంచి ఒక చిన్న బుడ్డ సినిమా తీద్దామని చెప్పేసి తిరుగుతున్నా. ఇక ఫైనల్గా బుడ్డ సినిమా ఏమంటారు స్టార్ట్ చేసిన. కాకపోతే కొంచెం టైం పడుతుంది. వాళ్ళు వీళ్ళు అడుగుతారు, ఇక ఏమైందిరా భయ్ తీస్తావా, ఇక ఎన్నిసార్లు రా అమ్మ ఎన్ని రోజులు రా వెయిట్ చేయాలి అట్లా అంటారు. ఇక సరే, ఇక వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ చూపిస్తారు. ఏదైనా ఫంక్షన్ పోయినా ఏం రా భయ్ ఎడదాకా వచ్చింది అంటారు. సో ఇక వాళ్ళ అట్లా ఫ్రస్ట్రేషన్ కావద్దు నా మీద అంటే ఇక ఇట్లాంటి వీడియోస్ చేయాలి అనిపించింది. అండ్ మెనీ ఆఫ్ పీపుల్ ఆల్సో సజెస్టెడ్ మీ లైక్ ఎట్లాగో షార్ట్ ఫిలింకి వెళ్ళిపోతుంది, వ్లాగ్స్ది ఒక 10 మందికి తెలుస్తుంది అని చెప్పారు. అండ్ మా ఇంట్లో కూడా కొంచెం చూస్తారు కదా, మా ఇంట్లో అందరు చూస్తారు. సో మా ఇంట్లో కూడా సజెషన్స్ ఇచ్చినుండే ఇట్లనే. సో ఇదేనబ్బా నాతో ప్రాబ్లం, ఏం చెప్పాలో అర్థం కాదు, కానీ కొంచెం సర్కాస్టిక్ ఉంటుంది. సో ఫైనల్గా అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు కరోనా టైంలో ప్రభాస్కి మైక్ ఇస్తే హాయ్ హలో హలో మీకు మేము ఇస్తాం. థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్స్ టు అట్లనే ఉంది. ఇక్కడ కెమెరా పెట్టుకొని ఇక్కడ ఫోన్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నామో ఏం లేదు పోయి లాస్ట్కి ఒకటే ముచ్చట అయింది, నీ బ్లాగ్స్ తీస్తున్నా. దట్స్ ఇట్. అబ్బా అమ్మా అయిపోయింది రా పోయి. మీకు లైటింగ్ సెటప్ చూపిస్తా. ఇక్కడ ఒక లైట్ పెట్టిన అండ్ ఇక్కడ ఒక లైట్ పెట్టిన అండ్ ఇక్కడ ఒక లైట్ పెట్టిన. ఈ 3 లైట్లు కలిసి నాకు ఇక్కడ నుంచి లైట్ కొంచెం స్ప్లిట్ అవుతుంటుంది, ఇక్కడ నుంచి కొంచెం స్ప్లిట్ అవుతుంటుంది, ఇక్కడ కొంచెం బ్లాక్స్ చూపిస్తాయి. సో ఇది ఎట్లుంటుంది అంటే ఒక సినిమాటిక్ ఫీల్ని ఇస్తుంది. అది ఇస్తుందా లేదా మీరే చెప్పాలి. లైక్
దిస్ ఫ్రేమ్, యా దిస్ ఫ్రేమ్ ఇస్తుందా లేదో మీరే చెప్పాలి. యా అండ్ ఇదే మన టైటిల్, మన షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే, ఆనంద్. ఇది తెలుగు వర్షన్, ఇది ఇంగ్లీష్ వర్షన్. టైటిల్ మాత్రమే తెలుగు ఇంగ్లీష్ వర్షన్స్ ఉంటాయి లైక్ పోస్టర్స్, బట్ ఐఎమ్ మేకింగ్ ఇన్ తెలుగు. యా ఇంకా ఇప్పుడు ఈడొక చాట్ ఉంది, ఈ చాట్లో అది బ్లాంకే ఉంది. యా అంటే రాయాలి, అదే పని చేస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ ఈ బుక్ ఇదంతా ఉంది కదా, ఇది అంతా స్క్రీన్ ప్లే అండ్ రఫ్ వర్క్స్ చాలా ఆ బుక్లోనే అయినాయి. అండ్ చూపించాలి కదా, అంటే వ్లాగ్స్ అంటే ఒక ప్రాసెసే కదా. యా అండ్ ఇంకా యా ఇదే నా డైరీ. ఇంకేముంది చూపిస్తా, ఇంకా ఏం చేస్తున్నాను. యా దిస్ ఈజ్ దీంట్లోనే స్క్రీన్ ప్లే, ఐ మీన్ సీన్ బ్రేక్ డౌన్, స్క్రీన్ ప్లే, షార్ట్ డివిజన్, చాలా పేర్లు ఉంటాయి అబ్బా. టూ ట్రికీ టు డూ ద ప్రాసెస్, డూ ద థింగ్స్ ఈజ్ టూ ట్రికీ. సో అరే ఏం మాట్లాడుతున్నా అర్థం కాకపోతే స్కిప్ చేసుకోండి, ముందే చెప్తున్నా. కొంచెం నర్వస్గా ఉన్నా, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, ఎన్ని టేక్స్ తీసుకున్నా తెలుసా. ఆల్మోస్ట్ ఒకసారి తీసుకొని ఒక 10 to 12 టైమ్స్ తీసుకొని డిలీట్ చేసేసిన అన్ని, పిచ్చి దొబ్బింది. సో ఆ పిచ్చి ఇంకా క్యారీ ఆన్. సో ఇట్లానే తీయాలనుకుంటున్నా, ఇట్లానే సర్కాస్టిక్గా ఉండాలి. సో యా దట్ ఈస్ ద మ్యాటర్. అండ్ క్లాప్ బోర్డ్ ఇక్కడ షెల్ఫ్లో అట్లనే ఉంటుంది, అది చాలా రోజుల నుంచి పెట్టిన అనమాట. మా ఇంట్లో కూడా అట్లనే పెడుతుండే, ఇట్లా గోడకి తీస్తున్నా అబ్బా. ఫైనల్గానైతే వస్తుంది షార్ట్. ఇంకేం చూపించాలి, అరే వ్లాగ్స్ అంటే ఇట్లా అన్నీ చూపించడం అది సరే కాదు. మెల్లమెల్లగా ఇట్లా మెల్లమెల్లగా గ్రో అది మెల్లమెల్లగా. ఓకేనా బాయ్.